ఓం శాంతి. మురళీ రవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 29/8/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు ఇక్కడకు చదువుకునేందుకు వచ్చారు. మీరు కళ్ళు మూసుకోవలసిన అవసరము లేదు. చదువును కళ్ళు తెరుచుకునే చదువుకోవటం జరుగుతుంది. మీరు భక్తి మార్గములో దేవతామూర్తి ముందుకు వెళ్ళి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. దేవతలను ఏదో ఒకటి అడుగుతూ మీకు యాచించే అలవాటు ఏర్పడిపోయింది. లక్ష్మీదేవి ఎదురుగా వెళితే ధనాన్ని అడుగుతారు, కానీ ఏమీ లభించదు. పిల్లలైన మీరు ఈ జ్ఞాన మార్గములో ఎప్పుడూ ఎవ్వరినీ ఏమీ అడగరాదు. మీరైతే బాబా వారసత్వానికి అధికారులు. మీరు సత్యమైన విచిత్రుడైన బాబాను చూస్తూ ఉండండి. ఇందులోనే మీ సత్యమైన సంపాదన ఉంది. ఇది ఆత్మీక పాఠశాల. విచిత్రుడైన శివబాబా సుప్రీం టీచర్. స్కూల్లో పిల్లల ధ్యాస ఎప్పుడూ టీచరు పైనే ఉంటుంది. ఎందుకంటే టీచరు చదివిస్తారు. టీచరు అడిగిన ప్రతి ప్రశ్నకు విద్యార్థి జవాబు ఇవ్వవలసి ఉంటుంది. అలాగే ఇది కూడా ఒక స్కూలు, విచిత్రమైన స్కూలు. ఇది విచిత్రమైన చదువు కూడా. చదివించే తండ్రి శివబాబాకు ఎటువంటి చిత్రము లేదు, అనగా శరీరము లేదు. ఈ చదువులో మీరు కళ్ళు తెరుచుకొనే కూర్చోవాలి. స్కూల్లో టీచర్ ముందు ఎప్పుడూ కళ్ళు మూసుకొని కూర్చోరు కదా. భక్తి మార్గములో కూడా మీరు కళ్ళు మూసుకొని మాలను జపించారు. సాధు సన్యాసులు కూడా కళ్ళు మూసుకొనే సాధన చేస్తారు. ఈరోజు ప్రపంచము తమో ప్రధానముగా ఉంది. మీరు శరీరాన్ని చూసినా కానీ బుద్ధి మాత్రం విచిత్రుడైన తండ్రిని స్మృతి చేయడంలోనే ఉండాలి. ఆత్మ తన ప్రతి కర్మను శరీరము ద్వారా చేస్తుంది. శరీరములో ఆత్మ లేకపోతే శరీరము ఏమీ చేయలేదు. ఆత్మ శరీరము నుండి వెళ్ళిపోతే శవముగా అయిపోతుంది. ఆత్మను ఈ కళ్ళ ద్వారా చూడలేరు. అది సూక్ష్మమైనది. తండ్రిని బుద్ధి ద్వారా మాత్రమే స్మృతి చేయాలి. అందరినీ శివబాబా బ్రహ్మ ద్వారా చదివిస్తున్నారు. ఇవన్నీ సూక్ష్మమైన విషయాలు. ఇది సంగమయుగము. ఈ ప్రపంచ చరిత్ర మరియు భూగోళము పునరావృతమవుతూ ఉంది. బాబా మీకు ఈ కొత్త జ్ఞానము ద్వారా అలంకరిస్తున్నారు. ఒకవేళ బాబాను మరచిపోయినట్లయితే మాయ మిమ్మల్ని ధూళిలో పడవేస్తుంది. జ్ఞాన అలంకరణను పూర్తిగా చెరిపివేస్తుంది. జ్ఞానాన్ని మరచిపోయినట్లయితే మీరు ఆటవికుల్లాగా మాట్లాడుతారు. జ్ఞాన సింగారముతో మీరు భవిష్య దేవతా పదవిని పొందుకుంటారు. ప్రజాపిత బ్రహ్మ చిత్రమును చూస్తూ విచిత్రుడైన తండ్రినే స్మృతి చేయాలి. ఆత్మ మరియు పరమాత్మ ఈ రెండు అవినాశి శక్తులు. మీరు కేవలము బుద్ధి ద్వారా అర్థము చేసుకోగలరు. కళ్ళ ద్వారా చూడటానికి వీలు కాదు. శివబాబా ఏదైతే నేర్పిస్తున్నారో అదంతా సత్యము. ఇందులో అసత్యము అంశమాత్రము కూడా లేదు. మీరు సత్యఖండమునకు అధిపతులుగా అవుతున్నారు.
ఇది అసత్యమైన ఖండము. సత్యయుగము, సత్యఖండము. కలియుగానికి సత్యయుగానికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. సత్యయుగములో దుఃఖము విషయమే ఉండదు. దాని పేరే సుఖధామము. మిమ్మల్ని చదివించే తండ్రి శివబాబా విచిత్రుడు. అనగా వారికి శరీరం అనే చిత్రము లేనేలేదు. ఆత్మలైన మీరు కూడా విచిత్రులే. శివబాబా ఆత్మలందరినీ చదివించటానికే వస్తారు. చదివేది ఆత్మయే కదా. సుఖదుఖాలను ఆత్మయే అనుభవిస్తుంది. కానీ శరీరము ద్వారా ఆత్మ అనుభవిస్తుంది. ఆత్మ వెళ్ళిపోతే శరీరాన్ని ఎంత కొట్టినా అది మట్టిని కొట్టినట్లే అవుతుంది. కావున బాబా పదే పదే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని అర్థము చేయిస్తున్నారు. ఈ జ్ఞానము చాలా సహజము. అంధులు, వికలాంగులు, కుంటివారు కూడా బాగా అర్థము చేసుకోగలరు. ఎందుకంటే జ్ఞానము ఆత్మకు అర్థము చేయించటం జరుగుతుంది. ఆత్మ కుంటిది, గుడ్డిది కాదు. శరీరమే అలా అంగవైకల్యముగా అవుతుంది. ఈ జ్ఞాన మార్గములో మీరు కళ్ళు తెరుచుకొని తండ్రిని స్మృతి చేయాలి. అప్పుడే వికర్మలు వినాశనమవుతాయి. పారలౌకిక తండ్రి నుండి మీకు బేహద్దు వారసత్వము లభిస్తూ ఉంది. మరణించేంత వరకు ఆ తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి. మీరు తండ్రిని ఏది అడగవలసిన అవసరము లేదు. మీరు స్వర్గ వారసత్వానికి అధికారులు. మీరు ఎంత బాగా పురుషార్థము చేస్తారో సూర్యవంశీ, చంద్రవంశీ దేవతా పదవిని పొందుకుంటారు. ఆలస్యముగా వచ్చేవారు కొద్దిగా మాత్రమే జ్ఞానాన్ని వింటారు. మరలా సత్య త్రేతాయుగాలలో కూడా ఆలస్యముగానే వస్తారు. వరదానము: సమయపు మహత్వాన్ని తెలుసుకొని ఫాస్ట్ నుండి ఫస్ట్కు వచ్చే తీవ్రగతి యొక్క పురుషార్థి భవ. స్లోగన్: నిరాకారము నుండి సాకారము యొక్క మహామంత్రపు స్మృతి ద్వారా నిరంతర యోగులుగా అవ్వండి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.